మానసిక ఒత్తిడికి లోనైనా. దానివల్ల నా పరిస్థితి చాలా దారుణంగా ఉండే. ఇటువంటి విషయాల్ని మా ఫ్రెండ్స్ ద్వారా నేను మా తోటి తహసీల్దార్ని పంచుకుంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా మన మీద ఎందుకు ఇట్లా నెగిటివ్ వార్తలు రాస్తుండ్రు అనే దాని మీద వాళ్ళ కొంతమంది ఈ సీనియర్ రిపోర్టర్స్ కూడా ఇది చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. నెగిటివ్ వార్తలు రాసే వాళ్ళకు కూడా చెప్పే వేదనకు గురి చేసిండ్రు. నేను దాదాపు 14 సంవత్సరాల నుండి హన్మకొండ జిల్లాలో వివిధ మండలాల్లో నేను పనిచేస్తున్నా. ఎక్కడ కూడా నా మీద చిన్న అలిగేషన్ కూడా లేదు. అటువంటిది ఒక చిన్న షోకాజ్ నోటీస్ నా 23 ఇయర్స్ సర్వీస్లో కూడా లేదు. అటువంటిది నన్ను పట్టుకొని అవినీతి మరక అంటించి మా రిలేషన్లో కానీ బయట కానీ వాట్సాప్లలో పంపడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన. పుట్టిన సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్కి ఇచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా అటువంటి మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉండొచ్చు. అందరినీ అదే విధంగా చిత్రీకరించి రాస్తామని వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనాను. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి వీఆర్ఓ వ్యవస్థను మొత్తానికి రద్దు చేసిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం మా మీద పాజిటివ్గా స్పందించి ఇప్పుడు జీపీఓలు కూడా నియమిస్తుండ్రు. వాళ్ళు లేకపోవటం వల్ల మాకు ఎంతో ప్రెజర్ బర్డెన్ పడుతుంది. ఇప్పుడు రెవెన్యూ సర్వీస్లో అప్లికేషన్లు ఎంక్వైరీ చేయాలన్నా కూడా మా మీద ఎంతో ప్రెజర్ పడుతుంది. మా సోదరుడు కూడా తహసీల్దారు చాలా ప్రెజర్లనే చనిపోయాడు. శ్రీపాల్ రెడ్డి అనే తహసీల్దారు కూడా చనిపోవడం జరిగింది. అటువంటప్పుడు మేము పని చేస్తుంటే కూడా మాకు ఈ నెగిటివ్ వార్తలు అనేది ప్రచురించడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం మేము.